నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం, అందరూ నమస్కారం. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడగా మారింది. అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నారంటే, నా కూతుర్ని రోడ్డుకి లాగావు, నీ ముగ్గురి భార్యల్ని నాకు పరిచయం చేస్తావా, మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఆడవాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అని. సో ఈయన కమెంట్స్ని జనాలు ఎలా తీసుకుంటున్నారంటే, ఈయనకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నారు అనే వర్షన్లో. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ముద్ర గారు ఒకనాటి వ్యక్తిత్వం చాలా గొప్పగా ప్రజలు భావించేవారు. రంగా గారి హత్య జరిగినప్పుడు మంత్రి పదవిని వదిలేశారు. ముందు మా మిత్రులు జోగయ్య గారు కూడా వదిలేశారు. ఈ నేపథ్యంలో మీరు చూసే తర్వాత కూడా రావటం ప్రశ్నలు అన్నీ కూడా ఆయన యొక్క నీతిగలమైన జీవితాన్ని ఎవరు ప్రశ్నించలేదు. కానీ క్రితంసారి తుని ఘటన జరిగింది చూసారా, ఆ రైలుని కాల్చేసిన ఘటన చూసారా, అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదు. ఆయన చేయించారనట్లేదు, ఆయన ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా. సోము వీర్రాజు గారు కూడా అక్కడ ఆ రోజు హాజరు ఉన్నారు. తెలంగాణ నుంచి వి హనుమంతరావు గారు ఉన్నారు. అనేక పార్టీలు చాలామంది ఉన్నారు. అది దురదృష్టకరం. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం ఇన్ని జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆయన అన్నారు. మళ్ళీ తెలుగు వాళ్ళు వచ్చారు. ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి, ఆయన ఉన్న మాట ఒకటి, ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. వాళ్ళ కుమార్తె గారు మాట్లాడతా వాళ్ళ నాన్నగారు నేను తప్పుగా మాట్లాడలేదు. మా నాన్నగారి విషయం ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు తెలియదు. నాన్నగారి విషయం నేను మాత్రమే మాట్లాడారండి. ఈయన ఆవిడ ప్రాపర్టీ నా ప్రాపర్టీ కాదు, వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ అని అన్నారు. ఈ ప్రాపర్టీస్ అంటే మహిళలను కూడా ఒక ప్రాపర్టీ కింద చూడటం అనేది ఒక ఫ్యూడల్ మనస్తత్వానికి దర్శనం. నాకు ముద్రగడ గారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి వివాదం లేదు. ఒక విధంగా ఆ రోజు ప్రత్యేక హోదా ఉద్యమానికి నాకు లేక కూడా రాశారు, కలిసి చేద్దామన్నారు. నేను ఇష్టపడలేదు. రెస్పెక్ట్ మెనీ రీజన్స్, తో ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ అండ్ అదర్ ఆస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. ఎందుకంటే నాకు ఉద్యమం చేస్తాము, దీంట్లో మిళితం చేస్తే బాగుండదని. బట్ వాళ్ళు అన్ఫార్చునేట్ అండి, ఆయన మాట్లాడతాం ఇది వివాదాలు మనం అంతకించి మాట్లాడుకుంటే మన స్థాయి తగ్గిపోతుందని నా అభిప్రాయం. వెరీ అన్ఫార్చునేట్. అంటే అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడడం అది వేరు, సొంత కూతురు గురించే నా ప్రాపర్టీ కాదు అందుకే పెళ్లి చేసి అది ఓకే, అది కూడా ప్రాపర్టీ కింద అహంకారం చూస్తే అంత సీనియర్ అయ్యుండి ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు నా అభిప్రాయం అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తానన్నారు, వెయిట్ చేశారన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారితో పాటు వెళ్ళిపోయి ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఆఫర్ చేస్తే ఒక పదవి ఆయనకి ఆయన కుమారుడు గారికి వెళ్ళిపోయి ఉండేవారా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఆయన మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారా? సరైన విధానం కాదండి. మనం ఆయన స్థాయికి కాకపోయినా ఆయన మాటల స్థాయికి మనం దిగజారిపోతే మంచి పద్ధతి కాదు నా ఉద్దేశం ప్రకారం. అన్నవారంటే అంటే అది అలాంటి వ్యాఖ్యలు కూడా అనుచితంగానే భావించాలి. కానీ కళ్యాణ్ బాబు గారు నేను జనసేనలో చేరడానికి వచ్చారు. కళ్యాణ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఆత్మగౌరవం విషయంలో డెఫినెట్గా ఆయన లాస్ చేస్తున్నారని నా అభిప్రాయం. మంచి ఉద్దేశం ఉన్న ఆయన దిక్కుమాల సరదాలు దొరికారు కాబట్టి ఆయనకి డెఫినెట్గా నష్టపడుతున్నారు. ఆయన ప్రత్యేక విభజన గురించి మాట్లాడకుండా పక్కన పెట్టేసి అది వేరే విషయం. డెఫినెట్గా నష్టం, ఖచ్చితమైన నష్టం జరుగుతుంది. కానీ నేను ఆయన మాట్లాడిన మాట తెలిసేంటో, అమ్మా నువ్వు వస్తే నీ కుటుంబాన్ని విడదీసినట్టు అనుకుంటారు, నువ్వు వెళ్ళిపో, మీ నాన్నగారు ఆమోదంతో వచ్చిన తర్వాత ఆవిడ వస్తే నేను పార్టీలో తీసుకుంటానన్నారు. అదొక మంచి వరవడి, గ్రేట్ అప్రిషియేట్. అంతేగాని ఇంకా వాళ్ళు వేసుకుంటున్న దాంట్లో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ అండ్ ఇట్స్ బెటర్. అంటే ఏపీ పాలిటిక్స్ ఎలా అయిపోయాయంటే ఇంకా ఇప్పుడు నేను చెప్తానండి, వాళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు, ఒక అల్లుడు గారని. నేను ఇలా మా మామ నీచుడు అంటారు. మామగారు వచ్చి మా అల్లుడు 4 ఏళ్ల క్రితమే డైవర్స్కి అప్లై చేసుకున్నాం అది ఇదని ఆయన మాట్లాడతారు. ఎవరో కాదు, అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారి మీద నిజంగా కుటుంబాలని వివాదాలని డైవర్స్ని బయట తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఎస్ యాక్సెప్టెడ్, రాజకీయాల్లో తీసుకురావడం అనవసరం. నచ్చకపోతే మనిషి నచ్చలేదని చెప్పచ్చు, అది వేరే సంగతి. వ్యక్తిగతంగా అల్లుండి అని చెప్పడం అది వేరే సంగతి అండి. మరి రాంబాబు గారు ఇంతకుముందు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయనకి ఇప్పుడు బాధ తెలిసి వచ్చిందా? రాంబాబు గారు ఇంతకుముందు వ్యాఖ్యలు చేయలేదా, తప్పు వ్యాఖ్యలు? అందుకని నేను కోరుతున్నాను వారిని, అది రాంబాబు గారు కానీ వారి పార్టీ కానీ ఇలాంటి విషయాలపై చూసుకోండి, రెస్ట్ అయినా ఉండి. అలాగే జనసేన, తెలుగుదేశం, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, ఎందుకండి మీ కుటుంబాల సంగతి, వాళ్ళ ఇంట్లో పర్సనల్ వివాదాలు, భార్య భర్తల వివాదాలు మీరు దాంట్లో ఎందుకు తీసుకొచ్చి రాజకీయాలను ఇంత అధమ స్థాయికి దిగజారుస్తున్నారు? వ్యక్తిగత విషయాలు అవసరమా? వాళ్ళు న్యూస్ వరకు మీరు ఎక్కడ రాజకీయాలు, పచ్చి రాజకీయాలకి, కుటుంబ తగాదాలను కూడా వాడుకునే దౌర్భాగ్య స్థితికి
రాజకీయాలు దిగదాస్తున్నారు వీళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడమంటే ఒక్కొక్కరు మాట్లాడడం. మీ బీజేపీ అంటే భయపడి చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు గదగా వణికిపోతా కాళ్ళ మీద పడతారు ఒక్కొక్కళ్ళు వెళ్ళి. ఒకళ్ళేమో సైకో అంటారు, ఒకళ్ళేమో శాడిస్ట్ అంటారు, ఒకళ్ళేమో 4 పెళ్ళాలు అంటారు, ఆయనేమో నువ్వే 4వ పెళ్ళం అంటారు. ఈ రాష్ట్రం మీద మొత్తం మీడియా అంతా దీని మీద చర్చలు జరగాలండి. ఆ రైతులు అక్కడ చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఢిల్లీలో అసలు గొడవ జరుగుతుంటే ఈ సోకాళ్ళ పెద్ద 4 నాయకులు ఎవరైనా వెళ్ళి ఒకళ్ళు ప్రారంభించారా? లెట్ us బి హానెస్ట్ అండి. ఆత్మ ప్రశ్నించుకోండి. ఆంధ్రప్రదేశ్కి భావితరాలు దెబ్బతింటున్నాయి. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, విద్యార్థులు విద్య 90% బయటకు వలస వెళ్ళిపోతున్నారు. మీరు ప్రపంచంలో చంద్రుడిని తీసుకొచ్చి పెట్టిన విభజన హామీ లేకపోతే కష్టం. ఇవన్నీ ఉత్తుత్తులే కొన్ని వస్తాయి, ఏమి రావు బాబు అని చెప్పి. ఏమల్లా కళ్యాణ్ బాబు గారు అన్నారు పాచిపల్లి లడ్డు లేండి ఉత్తరాది అహంకారం అది ప్రత్యేక అనేది జీవనాడి అన్నీ అన్నారు కదా. విభజన హామీలన్నీ రాయితీలు ఇన్సెంటివ్ వాళ్ళందరూ కాడి ఎందుకు పడేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేశారు 25 సీట్లు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అంత గొడవ చేసి ఇంత ఆయన పక్కన పడేశారు. దాని మీద చర్చ ఎందుకు జరగట్లేదు? కుటుంబాల మీద చర్చ ఎందుకు జరుగుతుంది? చేతగాని చవ చర్చని రాజకీయ నాయకులు తమ ఆత్మగౌరవాన్ని కాకుండా తెలుగు జాతి హక్కులను కూడా తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాలలో గుజరాతీ పాఠశాల దగ్గర తాకడి పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి అండి. చర్చ దేని మీద జరగాలి? మీ మీడియాలో నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని అంటలేదు. చర్చ దేని మీద జరగాలి? ప్రజల హక్కుల మీద, ప్రజల సమస్య మీద జరగాలి. అక్కడ ఉన్న వ్యతల మీద జరగాలి. ఏం జరుగుతుంది ఇవాళ? శాడిస్ మీద, సైకో మీద కంప్లైంట్లు ఇస్తారా? ఇంకా రాష్ట్రంలో వీళ్ళందరూ పొద్దున సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఇవాళ చర్చ వేదిక శాశ్వతం ఈయన బూతులు తిట్టారు, మీరేం తిడతారండి? ఏంటండి ఇది? అందరిని అంటలేదు. అలా చేసిన వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళందరూ టీవీలో 24 గంటలు కనపడతారా? వాళ్ళు ఒక మహాపురుషులు. వాళ్ళు ఏ కారణాలు నేను తప్పు పట్టడం వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళని బ్యాన్ చేస్తారా? వాళ్ళ ఇష్టం. మారమని కోరుతున్నాను. విలువలు పెంచే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించట్లేదు. వాళ్ళు ఎక్సెప్ట్ వామపక్షాలు తప్ప, ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు తప్ప వాళ్ళకి ఓట్లు వేయరన్నమాట జనాలు. ఎవరున్నారు నిజాయితీగా నిలబడి ఉండాలి చెప్పండి? ఎవరు? జేడి లక్ష్మణ్ గారు ప్రత్యేక హోదా విభజన హామీల మీద ఆయన పోరాడుతున్నారు. సాధన సమితిలో కార్యదర్శిగా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు గురించి వాళ్ళు చర్చ జరుగుతుందా? వాళ్ళు టీవీలో వేస్తున్నారా ఆయన గురించి? మీరు ఆయన గురించి టీవీలో వేస్తున్నారా? చర్చ దేని మీద జరుగుతుంది? అసలు ఎంత బాధగా ఉందంటే మన యూనివర్సిటీల మీద రావాల్సిన దాని మీద, ఇండస్ట్రియల్ కారిడార్ మీద 5 క్లస్టర్లు పెడితే దాని మీద నిధులు రాకపోవటం, దీని మీద చర్చ జరగట్లేదు. పోలవరం ద్రోహం చేసేస్తారంటే దాని మీద చర్చ జరగట్లేదు. బూతుల మీద చర్చలా? కుటుంబాల మీద, విడాకుల మీద, లేదా డ్రైవర్స్ మీద బంధువులు అందరిని తీసుకొచ్చేయటం ఏంటండి ఇది? కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో 4 ఉంటే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేశారు వీళ్ళకి? ఆయన నాకు కలిసి రాలేదే ముర్రో అని ఆయన చెప్పుకుంటున్నారు. వీళ్ళకేంటండి? విధానాల మీద విమర్శించండి ఆయన. నువ్వు ప్రత్యేక హోదాన్ని నాశనం చేసేసావు, నువ్వు కూడా రావట్లేదని. వీళ్ళకి హక్కు లేదు, ఎందుకంటే వీళ్ళు నాశనం చేశారు. మా హక్కు ఉంది. ప్రజలకి ఏం న్యాయం చేశారు, ఎంత పట్టించుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసి ఫ్యామిలీ ఇష్యూస్, భావోద్వేగాలు పెంచేయటం, మొత్తం పోలరైజ్ చేయటం. 2 ఆ గట్లుంటే ఈ గట్లు ఎందుకు ఉండాలి? ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. కనీసం మారుతున్నాయి రాజకీయం, మీడియా కూడా మారాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.